హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. సో ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్, సో ఐసీటీలో స్టాండర్డ్ డీవియేషన్ ఎలా మార్క్ చేసుకోవాలి, సో ఎప్పుడు మార్క్ చేయాలి, ఎలా యాంటిసిపేట్ చేయాలనేది చూద్దాం. సో ముందుగా స్టాండర్డ్ డీవియేషన్ ఎప్పుడు చూస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రైస్ అనేది ఇలా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది, ఇక్కడ ఒక రిలేటివ్ హైస్ అనేది క్రియేట్ చేసింది. సో మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అంటే ఒక పీడిఆర్ఏ కానీ ఒక సెల్ సైడ్ లిక్విడిటీ కానీ ఉంది ఇక్కడ. సో మేజర్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి బుల్లిష్ ఉంది టైం స్ట్రక్చర్ అనేది. సో నేను ఇక్కడ బై చూడాలంటే మనకి 1 అవర్లోనో 4 అవర్స్లోనో ఇక్కడ ఒక పీడిఆర్ ఉంది, డైలీలో బుల్లిష్ ఉంది మార్కెట్. ఓకే, సో అక్కడ ఏం జరిగింది, సో ఎప్పుడైతే ఆ పీడిఆర్ఏ ట్యాప్ అవుతుందో అక్కడ మనకి ఫస్ట్ టైం ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం చార్ట్ జరుగుతుంది, సెకండ్ టైం సిఐఎస్టీ జరుగుతుంది, థర్డ్ టైం మార్కెట్ షిఫ్ట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు మార్క్ చేసుకుంటామంటే, ఎప్పుడైతే మనకి సిఐఎస్టీ జరుగుతుందో, సో ఇక్కడ ఇది లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ ఉంది కదా, ఈ మూవ్ ఏదైతే ఉందో డౌన్ సైడ్కి, సో ఈ సెల్ సైడ్ లిక్విడిటీలోకి ఏదైతే సెల్ సైడ్ లిక్విడిటీకి వెళ్ళిందో, సో ఆ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ అనేవి పైన క్లోజ్ అవ్వాలన్నమాట. ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ ఇక్కడ పైన క్లోజ్ అయినాయి కదా, ఆ విత్ ఎఫిషియన్సీ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఒక ఎఫ్ఈజీ వచ్చింది కదా, విత్ ఎఫ్ఈజీ. సో అలా క్లోజ్ అయినప్పుడే దాన్ని మనం సిఐఎస్టీ అని మార్క్ చేసుకుంటాం. సో ఇక్కడ సిఐఎస్టీ అవుతుంది. సో ఈ లో నుంచి ఈ హై వరకు మనం మార్క్ చేసుకుంటాం. సో ఇది ఏదైతే ఉందో మనకి, నేను మళ్ళీ చూపిస్తాను మీకు, ఇది రిమూవ్ చేస్తున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్నాం అనమాట. ఈ లో నుంచి ఈ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్, ఆ డౌన్ క్లోజ్ సిరీస్కి నేను మార్క్ చేసుకున్నాను సిఐఎస్టీని. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదే కదా సిఐఎస్టీ, అదే ఆర్డర్ బ్లాక్ కూడా అవుతుంది. సో అక్కడ నేను 0ని మార్క్ చేసుకున్నాను. సో ఇది స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్లో ఏమేమి మార్క్ చేసుకుంటాం మీరు సెట్టింగ్స్లో చూసుకోండి. సో 1.53 -2 -2.5 చాలా ఇంపార్టెంట్, -3.5 -4.5. సో ఇవన్నీ మీరు సెట్టింగ్స్ మీరు అప్లై చేసుకోండి, సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ -2 -2.5 అనేది రెసిస్టెన్స్లో వర్క్ అయ్యింది అనమాట. అది కూడా ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాక్ట్గా లిక్విడిటీ అనేది ఈ హై అనేది మ్యాచ్ అయింది. సో అందుకే ఇక్కడ నుంచి మనకి డౌన్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డౌన్ సైడ్ మూవ్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒకవేళ బుల్లిష్ ఉంటే, సో తర్వాత రిమైనింగ్ ఈ స్టాండర్డ్ డీవియేషన్ లెవెల్స్ అనేవి టచ్ అవుతాయి అన్నమాట. సో ఇలా మనం యాంటిసిపేట్ చేస్తాం స్టాండర్డ్ డీవియేషన్ని. సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ డీవియేషన్ నేను గోల్డ్ ప్రైస్ యాక్షన్లో 30 మినిట్స్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ చూపించి క్లోజ్ చేస్తాను. సో మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఒకే వీడియోలో నేను అన్నీ చెప్పాను కదా, సో నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఒక సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది, ఒక స్వింగ్లో ఉంది కదా. సో అది మార్క్ చేసుకున్నాను. సో తీసుకున్న తర్వాత మనం ఏం చూడాలని చెప్పాను, సో మనం చూడాల్సిందేంటి, లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్. ఓకే, సో ఇక్కడ ఏముంది, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈ లో నుంచి ఈ హై వరకు చూసారా. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఈ విక్ కన్సిడర్ చేయొచ్చు, ఓన్లీ బాడీ కూడా కన్సిడర్ చేయొచ్చు. సో అది అలైన్మెంట్ మనం యాంటిసిపేట్ చేసుకుని అలైన్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఓన్లీ బాడీ తీసుకుంటే చూడండి ఎలా అలైన్ అయింది. సో ఈ హై వరకు అలైన్ అయింది. సో అలా చూసుకుంటాం. సో -2 అనేది ఈ హైకి అలైన్మెంట్ అయింది కాబట్టి నేను ఓన్లీ బాడీ కన్సిడర్ చేయొచ్చు. సో ఒకవేళ విక్ తీసుకుంటే ఏమవుద్ది, ఇలా పైకి వస్తుంది అనమాట, అది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి తీసుకోకపోవచ్చు. సో ఇక్కడ విక్ తీసుకుంటే చూడండి, సెకండ్ టైం ట్యాప్ అయింది ఎగ్జాక్ట్గా. సో సెకండ్ టైం ఎందుకు ట్యాప్ అయింది, ఆల్రెడీ ప్రీవియస్ వచ్చిన స్వింగ్ హై మీద లిక్విడిటీ తీసుకోవడానికి వచ్చింది కాబట్టి మార్కెట్ అనేది. సో ఈ డౌన్ మూవ్లో ఈ అప్ క్లోజ్ క్యాండిల్స్ ఏమైతే ఆర్డర్ బ్లాక్ అవుతాయి చూడండి, ఇక్కడ అదే ట్యాప్ అయింది. సో ఇది కూడా మార్క్ చేస్తాం మీకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. సో ఇది ఒక నెగిటివ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఫస్ట్ టైం ట్యాప్ అయింది, సెకండ్ టైం ఎక్స్టర్నల్ జరిగింది, డౌన్ సైడ్ మూవ్ అయింది. సో స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే మనకి ఏమొచ్చింది, -2 వచ్చింది. సో మనం ఇక్కడ సిఐఎస్టీలో బై చేస్తే మన టార్గెట్ ఇక్కడ ఉంటుంది, ఎస్ఎల్ అనేది ఈ స్వింగ్లోనో ఈ క్యాన్లోనో పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఎంట్రీ మోడల్. సో అలా చేసుకుంటాం. సో అలా చూసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, -2 -2.5 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయింది. చూడండి కింద వరకు రాలేదు. మళ్ళీ ఏం జరిగింది, ఈ స్వింగ్ లిక్విడిటీ తీసుకుంది, ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఇండ్యూస్మెంట్ జరిగింది. సో మళ్ళీ సిఐఎస్టీ జరిగి అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో మనకి ఇక్కడ సెకండ్ సిఐఎస్టీ చూసుకోవచ్చు మీరు. సో సిఐఎస్టీ ఎప్పుడు జరిగింది, సో ఇక్కడ లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ చూసుకుంటే మనకి, సో ఇదంతా అవుతుందన్నమాట. సో ఈ లో నుంచి ఈ హై వరకు మనం తీసుకోవచ్చు. ఓకే, అది నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఇంకా క్లీన్గా కనిపిస్తుంది మీకు. సో ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ ఏమైంది, -2.5 ఇక్కడే వచ్చింది. సో అది ఎప్పుడు ఈ ఇంటర్నల్ తీసుకుంటే సిఐఎస్టీ అనేది. సో ఇది మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో తీసుకుంటే ఎలా కనిపిస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది చూసారా. సో అలా అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సిఐఎస్టీని. సో ఇది మనం ఈ ప్రస్తుతానికి ఈ డౌన్ మూవ్ తీసుకుంటున్నాం, డ్రాప్ బేస్ డ్రాప్. సో ఈ డౌన్ మూవ్ తీసుకుంటే మనకి -2.5 దగ్గర మనం రెసిస్టెన్స్ ఇక్కడ ఆగింది కదా. సో మార్కెట్ అనేది కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ట్యాప్ అయింది కాబట్టి, సో ఈ స్వింగ్ హై వరకు వెళ్ళిపోయింది మార్కెట్ అనేది. సో స్వింగ్ హై పైన లిక్విడిటీ తీసుకుంది, అది ఎక్కడ జరిగింది, -3 -3.5 దగ్గర రెసిస్టెన్స్ వచ్చింది. సో తీసుకుని మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సేమ్ ఇప్పుడు మనం అప్ సైడ్ ఎలా చేసామో అలాగే ఇప్పుడు డౌన్ సైడ్ కూడా సిఐఎస్టీ ఎప్పుడు జరిగింది,
సో లాస్ట్ సిరీస్ ఆఫ్ అప్ క్లోజ్ క్యాండిల్స్ అనమాట, ఈ హై నుంచి సో ఈ లో అనమాట. సో అది నేను తీసుకున్నాను. సో తీసుకుంటే ఏమైంది, -2 దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అలైన్ అయింది, ఇక్కడ తీసుకోలేదు, మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేయలేదు. సో కిందకు వచ్చింది, ఎందుకని ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది నీట్గా చూసారా. సో ఈ ఎఫ్ఈజీ ఏదైతే గ్యాప్ ఉందో సో అక్కడ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అనమాట. ఎక్కడ ఉంది అది -3.5 to 4 స్టాండర్డ్ డివియేషన్ లెవెల్. సో మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా -2.5 దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంటుంది, 50% ఉంటుంది లెగ్కి. సో అక్కడ రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వచ్చింది. సేమ్ అలాగే మళ్ళీ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్ తీసుకుంటే సిఏఎస్టీ జరిగే ముందు ఇదే కదా. సో ఆ సిరీస్ మార్క్ చేసుకుంటే ఏం జరిగింది, అప్ సైడ్ పోయింది. ఎగ్జాక్ట్గా మనకి -2 ట్యాప్ అయింది చూడండి. సో మనం ఏమైనా యాంటిసిపేట్ చేస్తాం, సిఏఎస్టీ మార్క్ చేసుకుని -2.5 అనేది రెసిస్టెన్స్ అవుతుందని. సో వర్క్ అయింది, రెసిస్టెన్స్ లాగా వర్క్ అయింది. ఎందుకని ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, ఇక్కడ ఇది ఒక బ్లాక్ అవుతుంది, ఇది ఒక ఎఫ్ఈజీ ఉంది, ఐఎఫ్ఈజీ ఉంది. సో అలా మనకు ఒక పీడిఆర్ఎస్ అనేవి కూడా సేమ్ అలైన్మెంట్ అయితే అక్కడ మనం రెసిస్టెన్స్ చూడవచ్చు. రెసిస్టెన్స్ జరిగింది చూడండి -2 దగ్గర. సో రెసిస్టెన్స్ జరిగింది, నెక్స్ట్ అది బ్రేక్ అయ్యి గ్యాప్ అప్ అయిపోయింది, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. సో అలాగే మనకి సిఏఎస్టీ జరిగినప్పుడు మనం అలా స్టాండర్డ్ డీవియేషన్స్ అయితే మార్క్ చేసుకుని సో దాన్ని బట్టి మనం లెవెల్స్ యాంటిసిపేట్ చేస్తాం అంతే. సో ఇది వీడియో గైస్. సో మీకు అసలు ఆ స్టాండర్డ్ డీవియేషన్ మార్క్ చేయడం అర్థమైతే సరిపోతుంది అనమాట. ఆన్ ది మార్కెట్లో మనం యాంటిసిపేట్ చేసుకోవచ్చు. టార్గెట్ అనేది -2 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సో ఇది ఇంకా మీకు హైయర్ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను కదా, లోయర్ టైం ఫ్రేమ్లో మీకు అక్కడే 1:5 అలా ఎంట్రీస్ వస్తాయి అనమాట స్టాండర్డ్ డీవియేషన్ ఫాలో అయితే. సో ఇది వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.